కర్నూలు పత్తికొండ మండలం హోసూరులో దారుణం జరిగింది. ఆస్తి కోసం భర్త శ్రీనివాసుల్ని భార్య సునీత కిరాతకంగా కొట్టి చంపింది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఇద్దరు కూతుళ్లతో కలిసి ఘాతుకానికి పాల్పడింది. శ్రీనివాసుల్ని హత్య చేసి ఇంట్లో రక్తమానవాళ్లు లేకుండా కుటుంబ సభ్యులు శుభ్రం చేశారు. 4.5 ఎకరాల భూమి కోసం 4 ఏళ్లుగా వివాదం జరుగుతోంది. అప్పులు తీర్చేందుకు భూమి అమ్మాలని శ్రీనివాసులు ఒత్తిడి పెంచుతున్నాడు. అందుకు భార్య కూతుళ్లు ససేమిరా అంటున్నారు. ఇదే విషయంపై రోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఆవేశంలో విచక్షణ కోల్పోయిన సునీత, ఆమె పిల్లలు శ్రీనివాసుల్ని కొట్టి చంపారు. సీన్లోకి ఎంటర్ అయిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు పత్తికొండ మండలం హోసూరులో దారుణం జరిగింది. ఆస్తి కోసం భర్త శ్రీనివాసుల్ని భార్య సునీత కిరాతకంగా కొట్టి చంపింది. ఇద్దరు కూతుళ్లతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. శ్రీనివాసుల్ని హత్య చేసి ఇంట్లో రక్తమానవాళ్లు లేకుండా కుటుంబ సభ్యులు శుభ్రం చేశారు. 4.5 ఎకరాల భూమి కోసం 4 ఏళ్లుగా వివాదం జరుగుతోంది. అప్పులు తీర్చేందుకు భూమి అమ్మాలని శ్రీనివాసులు ఒత్తిడి పెంచుతున్నాడు. అందుకు భార్య కూతుళ్లు ససేమిరా అంటున్నారు. ఇదే విషయంపై రోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఆవేశంలో విచక్షణ కోల్పోయిన సునీత, ఆమె పిల్లలు శ్రీనివాసుల్ని కొట్టి చంపారు. సీన్లోకి ఎంటర్ అయిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కర్నూలులో ఆస్తి కోసం భర్త శ్రీనివాసుల్ని భార్య, ఆమె పిల్లలు సునీత కొట్టి చంపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కర్నూలు జిల్లా హోసూరులో దారుణం జరిగింది. తల్లి, ఇద్దరు కూతుర్లు కలిసి శ్రీనివాసులు అనే వ్యక్తిని హత్య చేశారు. ఇదంతా పథకం ప్రకారమే చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే రాత్రి హత్య చేసి ఉదయానికి కానీ ఈ విషయం బయటపడలేదు. తల్లి, ఇద్దరు కూతుర్లు కలిసి కొట్టి శ్రీనివాసులను హత్య చేశారు. ఆ కుటుంబంలో గత 4 సంవత్సరాలుగా భూ వివాదం ఉంది. 4.5 ఎకరాల భూమిని అమ్మేందుకు శ్రీనివాసులు ప్రయత్నం చేస్తున్నారు. అప్పులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో భూమి అమ్మితే తప్ప అప్పు చెల్లించలేమని ఇంట్లో గొడవ జరుగుతుంది. అయితే భూమి అమ్మకాన్ని తల్లి, కూతుళ్ళు ఇద్దరు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలోనే 4 ఏళ్లుగా గొడవలు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నిన్న రాత్రి శ్రీనివాసులను హత్య చేశారు. ఇది అనుకోకుండా జరిగిన ఘర్షణలో చనిపోయారా లేకపోతే ప్లాన్ ప్రకారం చనిపోయారా అన్నది స్పష్టత లేదు. అయితే హత్య చేసి చనిపోయిన తర్వాత ఆ ప్రాంతం అంతా రక్తపు మడుగునంతా తుడిచేసి శవాన్ని బయటపడేశారు. అయితే హత్య చేసింది తామేనని తల్లి, కూతురు ఇద్దరు కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే తల్లి, ఇద్దరు కూతురు మాత్రమే చంపేశారా లేకపోతే ఇంకొందరి పాత్ర ఏదైనా ఉందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే శ్రీనివాసులు బంధువులు మాత్రం అల్లుడి పాత్ర కూడా ఇందులో ఉంది, అతనిపైన కూడా కేసు నమోదు చేయాలని పోలీసులకు చెబుతున్నారు. మొత్తం మీద ఈ దారుణ సంఘటనగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.